హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే థర్స్‌డే వ్లాగ్ అనమాట. వైజాగ్ టు సికింద్రాబాద్‌కి జర్నీ. సో, మా వైజాగ్‌లో కొన్ని ప్లేసెస్ నేను ఎలాగో తిరిగి చూపించినాను కదా! ఆటోలోంచి చూపిస్తాను. సో, ఫస్ట్ ఏంటంటే ఎండాడ జంక్షన్‌కి వచ్చాం అనమాట. మా ఇంటి నుంచి ఎండాడ జంక్షన్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఇంటి నుంచి తీద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాను. నాకు వీడియోస్ తీయడం అంటే మర్చిపోతాను. ఇది వైశాఖి స్కై పార్క్ అనమాట. గేటెడ్ కమ్యూనిటీ. ఎండాడ అనేది మా వైజాగ్‌లో చాలా రిచ్ ప్లేస్ అనమాట. అందరూ రిచ్ పీపుల్ ఉంటారు. అన్ని గేటెడ్ కమ్యూనిటీసే ఉంటాయి అక్కడ. అండ్ సిమిలర్ 5 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలోని చాలా బాగా డెవలప్ అయిపోయింది. సో ఎండాడలో కొంచెం కిందకెళ్తే గీతం కాలేజ్, గీతం యూనివర్సిటీ అండ్ రుషికొండ బీచ్ వస్తుంది. అండ్ ఇదంతా ఎండాడ రోడ్ కనెక్టివిటీ టు జూ పార్క్ అనమాట. ఎండాడలో ఏంటి అంటే ఇంకా రుషికొండ బీచ్ వస్తుంది, గీతం హాస్పిటల్ ఉంటుంది, గీతం యూనివర్సిటీ ఉంటుంది, గాయత్రి ఇది సోమా రెస్టారెంట్ అండ్ బార్ అండ్ పబ్ అండి. బయట నుంచి చూడడమే, మనం లోపలికి వెళ్ళాము. వర్షం అయితే పడేటట్టు ఉంది బయట అయితే. ఇది నైట్ పూట కొంచెము జంగల్ రోడ్లా ఉంటుంది, అడవిలా ఉంటుంది. ఎందుకంటే అటుపక్క అదంతా కొండలు. జూ పార్క్ ఉంటుంది అనమాట. జూ అంటే ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏరియా అండర్లో ఉంటుంది ఇదంతా. ఈ వాల్ కనిపిస్తుంది కదా, ఈ వాల్ అంతా జూ వాళ్ళదే, ఈ జూ పార్క్ అండి. సో ఇది జూ జూ అనమాట. దీని ఆపోజిట్లోనే కంబాలకొండ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇది జూ పార్క్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఈ సిగ్నల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో విశాఖ వ్యాలీ స్కూల్ ఉంటుంది. సో అక్కడ నుంచి వెంకోజీ హనుమంతవాక రోడ్డు, అటుపక్క సింహాచలం ఉంటుందన్నమాట. సో సింహాచలంకి వెళ్ళే రోడ్డు. సో ఇది ఇటుపక్క కైలాసగిరికి వెళ్ళే స్టెప్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ రోడ్లోని కైలాసగిరి ఉంది కదా, కైలాసగిరి వెళ్ళే స్టెప్స్. ఇది నార్త్ స్టార్ గేటెడ్ కమ్యూనిటీ 3CR ఉంటుంది ఒక ఫ్లాట్ అందులో. అండ్ అలా వచ్చేసి మెడికవర్ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ స్పెషల్. అండ్ ఈ రోడ్ ఏంటి అంటే MVP రోడ్ అనమాట. అండ్ ఈ MVP రోడ్ దాటిన తర్వాత ఫేమస్ ముడుపుల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లోని. మీకు చూపిస్తాను. చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ముడుపులు కట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ లైట్స్ పెట్టారు కదా, ఆ చిన్న సందులు ఉంటుంది ముడుపుల వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో దీన్ని ఇసుకతోట అంటారు. ఇసుక తోట నుంచి కొంచెం ముందుకు వెళ్తే అండ్ మీకు MVP డబుల్ రోడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కాన్సెట్రిక్స్ కాల్ సెంటర్. అండ్ ఇది MVP డబుల్ రోడ్ అనమాట. కింద నుంచి వెళ్తే మనకి ఊడా పార్క్ వస్తుంది అనమాట. సో బీచ్ కనెక్టివిటీ పార్క్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఇది కూడా అంతా ఇసుక తోట. ఈ లెఫ్ట్ సైడ్లోని ఇందులో బిర్యానీ చాలా బాగుంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లోని ఏంటి అంటే మీకు కృష్ణా కాలేజ్ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ కృష్ణా కాలేజ్ ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్తే మద్దిలపాలెం బస్ స్టాండ్ వస్తుందండి. లోకల్ బస్సెస్ అన్నీ ఆగుతాయి. అండ్ శ్రీకాకుళం విజయనగరం వెళ్ళే బస్సెస్ కూడా ఆగుతాయి అన్నమాట మద్దిలపాలెం బస్ స్టాండ్. సో మద్దిలపాలెం బస్ స్టాండ్ అండి. రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో కొంచెం ముందుకెళ్తే మద్దిలపాలెం నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఆంధ్ర యూనివర్సిటీ వస్తుంది. మళ్ళీ ఇసుక తోట వచ్చింది కదా. సో ఈ మా వైజాగ్లో ప్లేసెస్ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఐకాన్ ఉంటుంది అనమాట. ఇసుక తోట జంక్షన్ నుంచి డబుల్ రోడ్ వెళ్తే మనకి ఊడా పార్క్ వస్తుంది, MVP కాలనీ వస్తుంది. మద్దిలపాలెం ఏంటి అంటే మద్దిలపాలెం బస్ స్టాండ్ ఉంటుంది అండ్ యూనివర్సిటీ గేట్ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటి అంటే CMR సెంట్రల్ ఉంటుంది. పక్కనే ఆనుకుని 2 థియేటర్లు ఉంటాయి. మదిలపాలెం నుంచి గాజువాకకి వెళ్ళే రూట్ గురుద్వారా జంక్షన్ ఉంటుందన్నమాట. సో ఇది 4 రోడ్స్ ఉంటుంది. సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యూనివర్సిటీది ఉంది కదా, ఇది CMR సెంట్రల్ అనమాట. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, అది అలాగే ఉంది కానీ నేను పెద్దదాన్ని అయిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మద్దిలపాలెం నుంచి ఇక్కడ వెళ్తే సైడ్లో అన్ని ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ఫర్నిచర్స్, ఇంపోర్టెడ్ ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇటు పక్క అన్ని హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లోని మద్దిలపాలెం నుంచి వస్తే ఇక్కడ పుల్లే కాలేజ్ ఉంటుంది, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట.
సో ఇలా వెళ్తే మీకు సీతందార్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే నా చిన్నప్పటి నుంచి స్పెన్సర్స్ ఉండే. రీసెంట్గా స్పెన్సర్స్ తీసేశారు కదా, ఇక్కడ ఇది పెట్టారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్టారు, రామా టాకీస్ రోడ్ అనమాట. సో ఇది విఐపి జంక్షన్ అండి. ఇదంతా ఈ పైకి వెళ్తే అన్ని విఐపి రోడ్ అంటారు దాన్ని. సో అక్కడ చాలా రిచ్ పీపుల్ అండ్ అన్ని పబ్స్ అండ్ చాలా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అని ఉంటాయి. సో మళ్ళీ ఈ సైడ్లో అన్నీ ఏంటంటే కార్ షోరూమ్స్ ఉంటాయి. తర్వాత ఇది హాస్పిటల్ కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, శుభం ప్రేమ హాస్పిటల్. రామా టాకీస్ రోడ్ ఉంటుంది. రామా టాకీస్ అవేదో కాదు, డైరెక్టర్ తేజ గారిది అనమాట. శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ అని ఉంటుంది. సో అది తీయలేదు వీడియోలోని. సో మనము అట్లీస్ట్ కాంప్లెక్స్కి వచ్చేసాం అనమాట. కాంప్లెక్స్ నుంచి స్టేషన్కి వెళ్ళాలి. సో ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర ఈ చైతన్య కాలేజ్, నా చిన్నప్పటి కాలేజెస్ ఇవన్నీ. సో చైతన్య ఇక్కడ నుంచి మనము అండర్వే బ్రిడ్జ్లోకి వెళ్ళాము. అండర్వే బ్రిడ్జ్ నుంచి మళ్ళీ జీవీఎంసీ దగ్గరికి బయటకు వస్తాం అనమాట. అండర్వే బ్రిడ్జ్ ఎందుకు కట్టారు అంటే చాలా కంజెస్టెడ్ ఉంటుంది అక్కడ. సో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అన్ని బస్సెస్ ఒకేసారి ఊర్లో వెళ్ళే బస్సెస్ వచ్చేసి చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనమాట. సో చాలామంది నా కళ్ళతో చూశాను చనిపోవడము. నేను కాలేజ్కి ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు చూశాను. సో అండర్వే బ్రిడ్జ్ అనేది పెట్టారనమాట. కొంచెం ట్రాఫిక్ ఏంటంటే కొంచెం వైజాగ్ రోడ్స్ ఇంత స్ప్రెడ్ చేసినా అవి చిన్నగా ఉంటాయి. సో అదనమాట. ఇది జీవీఎంసీ ఆఫీసు. ఇది మన హైదరాబాద్లోని ఐమాక్స్ టైప్లో కట్టారు. తర్వాత ఇది జీవీఎంసీ నుంచి దీన్ని ఏమంటారు అంటే జైల్ రోడ్ అంటారు అనమాట. ఓల్డ్ జైల్ రోడ్ అంటారు దీన్ని. ఓల్డ్ జైల్ రోడ్ నుంచి డాబా గార్డెన్స్ నుంచి స్టేషన్కి వెళ్తాం అన్నమాట. ఓల్డ్ జైల్ రోడ్ అనమాట. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచే చూస్తున్నాను నేను. అండ్ ఇటుపక్క ఇదంతా రేపు శ్రీరామనవమి కదా, సో డెకరేషన్స్ రామాలయము ఇదనమాట. సో ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్ ఉండేవి, ఏమైందేమో తీసేసారు. ఇది గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్. ఫుడ్ స్టాల్స్ ఉండేవి, బట్ ఏమైందో తెలీదు. చాలా ఇయర్స్ నుంచి నైట్ ఫుడ్ ఉండేది. ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసి మిడ్ నైట్ మార్నింగ్ వరకు ఉండే ఫుడ్ స్టాల్స్. ఒక 1.5 year ఇది డాబా గార్డెన్స్ రోడ్ అండి. ఇలా వెళ్తే అన్ని మొబైల్ యాక్సెసరీస్, మొబైల్ షాప్సే ఉంటాయి అన్నమాట. సో తర్వాత ఇలా స్ట్రైట్గా వస్తే ఇది మన అల్లిపురం రోడ్ అంటారు దీన్ని. అల్లిపురము, నీలం వేప చెట్టు. ఒక ఫేమస్ యూట్యూబర్ ఉంటారండి, ప్రతాప్ ప్రవళి గారు. వాళ్ళ హౌస్ ఇక్కడే అనమాట, అల్లిపురము. అండ్ అంటే తను రోడ్స్ అవి మాకు ఐడియా ఉంటుంది కదా. సో తను సాంగ్స్ రీల్స్ చేసినప్పుడు తను కూడా చాలాసార్లు చెప్పారు మాది నీలమ్మ వేప చెట్టు అల్లిపురం దగ్గర అని చెప్పేసి. అండ్ నేను ఒకసారి ఆ స్కూల్కి కూడా వెళ్ళాను అనమాట. వాళ్ళ ఇంటి ఆపోజిట్ స్కూల్ ఉంటుంది కదా ఒక స్కూల్. సో ఆ స్కూల్కి కూడా వెళ్ళాను అనమాట. సో అప్పుడు తను ఇక్కడే ఉంటారా అని అనుకునేదాన్ని అనమాట. బట్ నాకు ఎప్పుడైతే కనిపించలేదు, ఎందుకంటే మనం ఈ రోడ్లో తిరగము, ఎప్పుడో స్టేషన్కి వచ్చే. ఈ రోడ్డు చాలా పెద్దది. ఇక్కడ ఏంటి అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళగా చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అవన్నీ రిచ్ కేటగిరీస్ చూసేసాం కదా. సో మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడ అన్నీ బాగా దొరుకుతుంటాయి అన్నమాట. సో ఈ రోడ్ అనేది చాలా పెద్దది, స్టేషన్కి వెళ్ళే రోడ్ అనమాట ఇదంతా. సో ఇటుపక్క బస్సెస్ ఏమి ఉండవు. సో ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చాము. బట్ మనం స్టేషన్ ఇది అలా రైట్ సైడ్ వెళ్తే స్టేషన్, బట్ మేము బ్యాక్ గేట్కి వెళ్ళాలి. ఎందుకంటే గరీబ్రథ్ 8 ప్లాట్ఫామ్లో వస్తుంది కాబట్టి అటుపక్క వెళ్తే 1 ప్లాట్ఫామ్ దిగాలి. ఇటుపక్క ఇది చావల్మదం అంటారనమాట. చిన్న వాన పడిన మొత్తం బ్రిడ్జ్ అంతా మునిగిపోతుంది. సో ఇక్కడ చావల్మదం బ్రిడ్జ్ అంటారనమాట. ఎందుకంటే అటుపక్క కొంచెం ముందుకెళ్తే ఇది ఉంటుంది అనమాట, మన హిందూస్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది. సో ఈ ఫ్లైఓవర్ అనేది కొత్తగా వేశారనమాట, కొత్తగా వేశారు. అది అటుపక్క వెళ్తే విశాఖ పోర్ట్కి ఎంట్రీ మనం ఇలా రైట్కి తిరిగిపోతాం. స్ట్రైట్గా వెళ్తే గాజువాక వెళ్ళే రోడ్ వస్తుంది. సో అలా వెళ్తే మన
అంటే మన అదే సింహాచలం అలా వెళ్ళే రోడ్డు. సో మనము ఎంట్రీ అయిపోయాము. సో ఇది ఏంటి అంటే మన ట్రైన్కి అదే రైల్వే స్టేషన్కి 8 ప్లాట్ఫామ్ రోడ్ అనమాట. ఒకప్పుడు ఇది అసలు బాగుండేది కాదు. ఒక 5 ఇయర్స్ నుంచి కొంచెం డెవలప్ అయింది. పార్సల్ ఆఫీస్కి ఇవ్వాలన్నా బళ్ళు పార్సల్ చేయాలన్నా అన్నిటి పక్క చేస్తారు. ఫైనల్లీ ఇక్కడ స్టేషన్కి వచ్చేసాము. బట్ ఏంటి అంటే పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. సడన్గా వాన పడుతుంది. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆల్రెడీ పెట్టేసే ఉంది. మాది 14 అనమాట. సో ఖాళీగానే ఉంది కదా, వాళ్ళు సూట్ కేసు పట్టుకుంటాను, వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళే లాక్కుని వెళ్ళిపోతున్నారు. మా సిరి పండు. సో 14 కోచ్ అనమాట మాది. 2-3 నెంబర్స్ 14 వచ్చేసింది ఫైనల్లీ. మళ్ళీ దిగి ఇక్కడ ఇది సర్ప్రైజ్.